ఈ మధ్య విజయ్ గెలిచిన తర్వాత తమిళ రాజకీయాలు, సినిమా పరిశ్రమ పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. ఇప్పుడు ముఖ్యంగా రజనీకాంత్ టార్గెట్ అయ్యాడు. చాలా మంది చాలా రకాలుగా ఆయన విమర్శిస్తున్నారు. విజయ్ సీఎం అవ్వడం రజనీకాంత్కి ఇష్టం లేదు, అందుకే ఆయనకి శుభాకాంక్షలు తెలపడం లేదు. మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక వ్యక్తి అడిగినందుకు కనీసం విజయ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అసూయతో ఉన్నాడు అన్న విధంగా మాట్లాడితే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు రజనీకాంత్ గారు. అసలు విజయ్కి నాకు పోటీ ఏంటి? విజయ్ నాకు 28 సంవత్సరాలు చిన్నవాడు, అంటే ఒక తరం, ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. ఒక కమల్ హాసన్ పార్టీ పెడితే నేను అసూయ చెందానంటే ఓకే, నాకు అసూయ ఉండదు, కానీ పోనీ నా సమకాలికుడు కాబట్టి. కానీ విజయ్ నాకంటే బాగా చిన్నవాడు, అలాంటి వ్యక్తి సీఎం అయితే నాకెందుకు అసూయ? పైగా ఆ రోజే నేను ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా చెప్పాను, కానీ నా మాటల్ని చాలామంది వక్రీకరిస్తూ ఉన్నారు. నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి మాటలకు కూడా నేనేం మాట్లాడలేదు. అతను అడిగిన దానికంటే విజయ్ సీఎం అయినందుకు మీ స్పందన ఏంటంటే నేను నవ్వేశాను, ఎందుకంటే అతడు వీడియో తీస్తున్నాడు కాబట్టి. ప్రతి దానికి ఇచ్చేయకండి. విజయ్కి నాకు పోలిక లేదు. నేను పార్టీ పెట్టినా 2021లో ఒకవేళ పార్టీ పెడితే అప్పుడే గెలిచేవాడిని, నాకు నమ్మకం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పెట్టలేదు కాబట్టి ప్రతిదాన్ని రాద్ధాంతం చేయకండి, ప్రతిదాన్ని వైరల్ చేయాలని చూడకండి అని ఆయన అయితే ఈరోజు ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. బహుశా చాలామంది అతన్ని విమర్శిస్తున్నారు. సింగిల్గా వచ్చాడు, గెలిచాడు, విజయ్కి ఉన్నంత దమ్ము రజనీకాంత్కి లేదు అని ఈ విధంగా ముఖ్యంగా విజయ్ కార్యకర్తలు కూడా రజనీకాంత్ని విమర్శిస్తున్నటువంటి సందర్భం. ఆ మధ్య ఎలక్షన్ల ముందు ఆదవ్ అర్జున్ కూడా, అంటే ఇప్పుడు టీవీకే కార్యదర్శిగా ఉన్నటువంటి ఆదవ్ అర్జున్, వీడు కూడా ఓవర్ యాక్షన్ చేశాడు రజనీకాంత్ మీద. రజనీకాంత్ ఆ రోజు భయపడ్డాడు. రజనీకాంత్ లాంటి వాడే పార్టీలోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలని భయపడితే విజయ్ మాత్రం ధైర్యంగా వచ్చాడు అన్న విధంగా మాట్లాడితే తర్వాత దాన్ని చాలామంది విమర్శిస్తే మళ్ళీ ఆదవ్ అర్జున్ క్షమాపణలు చెప్పడం జరిగింది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, రాజకీయాలు అంత భయంకరంగా ఉన్నాయి, విజయ్ మాత్రం పోరాడుతున్నాడు అన్న విధంగా మాట్లాడాను తప్ప రజనీకాంత్ని చిన్న చూపు చూడాలని నాకు ఇది లేదన్నాడు. కానీ ఆ రోజు ఆడి తెలివితేటలేవే. రజనీకాంతే భయపడి ఒక మూలం కూర్చున్నాడు, కానీ విజయ్ అలా కాదన్న విధంగా మాట్లాడాడు వాడు. ఈ మధ్య చూస్తున్నాం కదా, ఆదవ్ అర్జున్ యొక్క ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. నేను దేవుడిని నమ్మను, నాస్తికుడిని అంటున్నాడు, కానీ హిందువుల్ని మాత్రం టార్గెట్ చేస్తున్నాడు. నాస్తికుడైనటువంటి ఈ వెధవ, మళ్ళీ బూతులు తిట్టకూడదు, ఈ వెధవతో టాపెద్దాం. ఈ వెధవగాడు ఏమంటున్నాడు? హిందుత్వాన్ని అంటే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాడట. మరి గాడిద ముండా కొడుక, మరి నేను బూతులు పెట్టిన అంటాను కానీ మరి నాకు వచ్చేస్తాను. ఈ గాడిద ముండా కొడుకు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానన్నటువంటి నాస్తికుడు అయితే అటు ఇస్లాంని నిర్మూలించాలి, ఇటు క్రైస్తవాన్ని నిర్మూలించాలరా గాడిద ముండా కొడకల్లారా. నాస్తికులమని చెప్పుకునే వాళ్ళకి చెప్తున్నాను, వెధవులు చాలామంది నాస్తికులమని చెప్పుకొని హిందుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇలాంటి గాడిద ముండా కొడుకులు తెలివితేటలు చూపిస్తే రేపు పొద్దున్న మిమ్మల్ని అలాగే ఘాట్లో తొక్కేస్తారు. ప్రజలు ఎంతో మందిని కింద స్థాయిలో ఉన్నటువంటి వాడిని పైన కూర్చోబెట్టారు. మాకు తిరుగులేదు, మేము తోపులము తురుములము అన్నటువంటి పెద్ద పెద్ద మహానుభావుల్ని కూడా కింద కాలువలో పడేశారు. అది నిన్న మీ యొక్క ఎన్నికల ఫలితాలే నిదర్శనం. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి.